హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో భాగంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసే చివరి యూనిట్ అనమాట. దీంతో ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న సింపుల్ మిషన్స్, అదేవిధంగా ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, ఇవి రెండు వినడానికి చదవడానికి చాలా ఈజీగా ఉంటాయి. క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. చాలా ఈజీగా మార్క్స్ని మనం గెయిన్ చేయొచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో నేను చాలా పిక్చర్స్ని అంతా గ్యాదర్ చేసి మీకు అర్థమయ్యే విధంగా చాలా పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పీడిఎఫ్ని జాగ్రత్తగా పెట్టుకోండి. యాక్చువల్గా సింపుల్ మిషన్స్, అదేవిధంగా ఆక్యుపేషనల్ సేఫ్టీ, ఈ రెండు పీడిఎఫ్స్ కూడా నేను ఎవరికి పేమెంట్ చేయనివ్వను, ఈజీగా పెట్టేస్తాను. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాను, కుదిరితే టెలిగ్రామ్ గ్రూప్లోనే పెట్టేస్తాను. ఓకేనా? ఎందుకంటే ఇవి చాలా చిన్న యూనిట్సే కాబట్టి వీటికి పెద్ద పేమెంట్ చేయాల్సిన పనేమీ లేదు. నేను ఈజీగా 2 యూనిట్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ చక్కగా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను. మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు జాగ్రత్తగా చూసుకోండి. రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా వచ్చి చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే డైలీ ఫాలో అయ్యే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే ఎక్కువగా వీడియో ఫార్వర్డ్ అయ్యింది. ఓకేనా? సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను. చాలా ఈజీ టాపిక్స్, చాలా ఈజీగా అర్థమైపోతాయి. అంత పిక్చర్సే ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా ఈజీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ప్రతి చోట బేసిక్ సైన్స్లో చెప్పిన ప్రతి యూనిట్ మీరు వైసీటీలో ప్రాక్టీస్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా అన్ని క్వశ్చన్స్ గ్యాదర్ అవుతాయి. ఈజీగా మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. 50 మార్కులకి 45 మార్కులు, 40 మార్కులు ఈజీగా గెయిన్ చేసుకునే అవకాశం కూడా ఉంది బై యువర్ ప్రాక్టీస్. అది మీ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. చక్కగా స్కోర్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఏఎల్పీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అర్థమైందా? ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం పెద్ద విషయం కాదు. ఇక ఆ సంతోషాన్ని పక్కన పెట్టేసి మెయిన్స్కి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఈ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్తీ అనేది మనం నేర్చుకోవడానికి, ఎగ్జామ్లో క్వాలిఫై అవడానికి, ఏదో మార్క్స్ని సంపాదించుకోవడానికి మాత్రమే కాదు, చాలా రకాలుగా రియల్ లైఫ్లో కూడా మనకి యూస్ఫుల్ అవుతూ ఉండిద్ది. కాబట్టి యూనిట్ చాలా యూస్ఫుల్. ఎక్కడ? ఎగ్జామ్లో మాత్రమే కాకుండా బయట కూడా అనమాట. ఓకేనా? బయట మనం చేసే ఆ బయట లైఫ్ స్టైల్లో చాలా ఉపయోగపడుతూ ఉండిద్ది. ఎందుకు, ఎలా ఉపయోగపడిద్ది, ఈ జాగ్రత్తలు మనకు ఎలా ఉపయోగపడతాయి అనే విషయం ముందు ముందు మాట్లాడుకునేటప్పుడు మీకే అర్థమవుతూ ఉండిద్ది. ఓకేనా? ఫస్ట్ ఈ యూనిట్లో మనం ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన 3 విషయాలు ఏంటంటే, ఒకటి ఫైర్, ఇంకోటి ఎలక్ట్రిక్ షాక్, ఇంకోటేమో ఫస్ట్ ఎయిడ్. ఈ మూడింటి మీద మనం ఎక్కువగా దృష్టి పెడతాం అన్నమాట. ఫైర్, ఎలక్ట్రిక్ షాక్ అండ్ ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఫైర్ అంటే ఏందో మాట్లాడుకుందాం. సో ఫైర్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్ దట్ అకర్స్ విత్ ఫ్లేమబుల్ సబ్స్టాన్సెస్ అండ్ హీట్ అండ్ ఆక్సిజన్. ఫైర్ అనేది ఒక కెమికల్ రియాక్షన్ అనమాట. ఫ్లేమబుల్ సబ్స్టాన్సెస్, అదేవిధంగా హీటు, అదేవిధంగా ఆక్సిజన్, ఇవన్నీ కలిసి ఫైర్ అనేదాన్ని ఏర్పాటు చేస్తాయి అన్నమాట. ఈ 3 లేకుండా ఫైర్ ఉండదు. ఓకేనా? సో ఫైర్కి కావాల్సిన ముఖ్యమైన ఫ్యాక్టర్స్ అనేవి ఏంటి అని మనం అడిగామనుకోండి, ఒకటేమో ఫ్యూయల్, ఇంకోటేమో హీట్, ఇంకోటేమో ఆక్సిజన్. ఇవి 3 ఉండాలి. ఈ 3లో ఏది లేకపోయినా ఫైర్ అనేది ఉండదు. ఓకేనా? సో కావాల్సిన ఫ్యూయల్ ఉండాలి, ఇంధనం అనేది కావాలి. నెక్స్ట్ హీట్, ఉష్ణం అనేది కావాలి. నెక్స్ట్ ఆక్సిజన్, ఈ 3 కావాలన్నమాట. చాలా చోట్ల తెలియక ఆక్సిజన్ లేని సమక్షంలో మండించామనుకో ఫైర్ అనేది రాదు. ఓకేనా? సో ఫైర్ అనేది ఉండాలంటే ఆక్సిజన్ అనేది ఎంతో కొంత ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫ్యూయల్, హీట్, ఆక్సిజన్. తెలుగులో కూడా రాస్తాను. ఫ్యూయల్ అంటే ఏమో ఇంధనం, హీట్ అంటే ఏమో ఉష్ణం అన్నమాట, ఆక్సిజన్ అంటే మీకు తెలుసు ఆక్సిజనే. ఓకేనా? సో మంటలు మండాలంటే మనకు ఆక్సిజన్ కావాలి. అదే మంటలను ఆపాలంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ కావాలి. దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? సో ఈ 3 ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ ఫైర్ అనమాట. ఫైర్ అనేది రావటానికి, ఫైర్ అనేది కలగటానికి ఇండస్ట్రీస్లో కానీ, వర్క్ ప్లేస్లో కానీ, ఈ మధ్య తెలంగాణలో ఎన్ని చోట్ల ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఓకేనా? ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ఎన్ని నామ్స్ ప్రకారంగా కట్టాలి. సినిమాలో కూడా మొన్న జరిగిన గేమ్ చేంజర్ సినిమాలో కూడా చూపించారు. అపార్ట్మెంట్ పైకి వెళ్తానికి, అదేవిధంగా అన్ని చోట్ల అలాంటి వ్యాన్స్ కానీ, ఫైర్ ఇంజిన్స్ కానీ వెళ్తానికి అనుగుణంగా సేఫ్టీ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ
కన్స్ట్రక్షన్ జరగాలి, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉందని మనకు చూపించారు. ఇదిగోండి ఇవన్నీ కూడా ఫైర్ జరగడానికి కాజెస్ అనమాట. ఇదిగోండి లూజ్ కనెక్షన్ ఆఫ్ పవర్ కేబుల్స్, absence ఆఫ్ ఆయిల్ ఇన్ ద ఫాస్ట్ మూవింగ్ పార్ట్, ఫాస్ట్గా మూవ్ అయ్యే పార్ట్స్లో ఆయిల్ అనేది ఎప్పుడు ఉండాలి, లేకపోతే రాపిడ్కి గురై ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్, ప్రెజెన్స్ ఆఫ్ ఫ్లేమబుల్ మెటీరియల్స్. అసలు ఈ క్రాకర్స్ దీపావళి సమయంలో జాగ్రత్త పాటించక మందులు తయారు చేసే సమయంలో ఎన్ని చోట్ల కాలిపోతాయో. ఓకేనా. ప్రెజెన్స్ ఆఫ్ ఫ్లేమబుల్ మెటీరియల్స్, మండే గుణమున్న మెటీరియల్స్ దగ్గర జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే ప్రమాదం జరిగింది. స్మోకింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ, ప్రెజెన్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్, అదేవిధంగా డ్యూ టు ఎలక్ట్రిక్ షాక్, ల్యాక్ ఆఫ్ టెంపరేచర్ కంట్రోల్, ఆయిల్ స్ట్రెయిన్డ్ ర్యాక్స్ స్కాటర్డ్ ఎవ్రీవేర్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. దీస్ ఆర్ కాజెస్ ఆఫ్ ఫైర్. కింది వాటిలో మంట మండటానికి కారణం ఏంటి, కారణం కానిది ఏంటి అని సిల్లీగా ఒక రీజన్ ఇస్తాడు, అది రాంగ్ ఆప్షన్. మిగతా 3 ఇగో ఇక్కడి నుంచి అడుగుతూ ఉంటాడు అనమాట. సో కాజెస్ ఆఫ్ ఫైర్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు కామన్ కాజెస్ చాలా ఉన్నాయి అనమాట, వాటన్నింటినీ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అగ్గిపుల్లలు వేసేయటం కానీ, సిగరెట్స్ కాలు ఎక్కడ పడితే అక్కడ వేసేయటం కానీ ఇవన్నీ చేయకూడదు. ఈ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం రైల్వే లోపలికి వెళ్ళిన తర్వాత మనం ట్రైన్ డ్రైవర్స్ అయినా సరే, ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నా సరే జాగ్రత్తలు వహించాలి. ఓకేనా. మనం తీసుకునే చిన్న తప్పుడు నిర్ణయాలు రైలు మొత్తానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలా ప్రతి ఒక్కరికి ప్రమాదాలు జరగకూడదు, ఒక ముందు అవగాహన ఉండాలి అనే ఈ యూనిట్ లాంటి దాన్ని ఇన్సర్ట్ చేశాడు. ఏదో 2 విషయాలు నేర్చుకుందాం, క్వశ్చన్లు పెట్టేద్దాం అని మాత్రమే కాకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి. దానివల్ల రైల్వే డిపార్ట్మెంట్కి, రైల్వే వ్యవస్థకి చాలా జాగ్రత్తగా ఉండిద్ది, సేఫ్గా సెక్యూర్గా ప్రయాణాలు జరుగుతాయి అన్న విషయాలు మనసులో పెట్టుకొని ఈ విషయాలు నేర్చుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, బిట్టుపడే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఫైర్స్లో రకాలు ఉంటాయి, రకరకాల ఫైర్స్ ఉంటాయి. ఒక దాని పేరు క్లాస్ ఏ ఫైర్. క్లాస్ ఏ ఫైర్ అంటే అర్థమైందంటే, క్లాస్ ఏ ఫైర్లో పేపరు, వుడ్, ప్లాస్టిక్ ఈ 3 ఉంటాయి అన్నమాట. ఈ మూడు ఇంధనాల ద్వారా మండి ఎప్పుడైతే మనకి ఫైర్ జనరేట్ అయిద్దో దాన్ని క్లాస్ ఏ ఫైర్ అంటారు. ఓకేనా. ఇక్కడ అన్ని ఎక్కువగా సాలిడ్స్ ఉంటాయి అన్నమాట. పేపరు, వుడ్, ప్లాస్టిక్ అనే 3 ఏంటి, సాలిడ్సే కదా. నెక్స్ట్ క్లాస్ బి ఫైర్. క్లాస్ బి ఫైర్లు ఎక్కువగా లిక్విడ్స్ ఉంటాయి అన్నమాట. అంటే పెట్రోలు, అర్థమైందా, కిరోసిన్, డీజిల్, ఇలా పారాఫిన్ అలాంటి లిక్విడ్ ఫ్యూయల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని క్లాస్ బి ఫైర్గా గుర్తుపెట్టుకోవాలి. వీటి ద్వారా మంట కలిగితే అది క్లాస్ బి ఫైర్. నెక్స్ట్ గ్యాసెస్ అనమాట. మన ఇంట్లో ఎల్పిజి, ప్రోపేను, బ్యూటేను, మ్యూటేను ఉంటాయి కదా. ఎల్పిజి గ్యాసులు 2 రకాలు ఉన్నాయి మనకి. ఎల్పిజి గ్యాస్ ఉంది, సిఎన్జి గ్యాస్ ఉంది, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. ఈ గ్యాసెస్ ఎప్పుడైతే మండుతాయో వాటి ద్వారా ఫైర్ ఎప్పుడైతే ఉద్భవించిందో వాటిని మనం ఏమని చెప్పాలి, క్లాస్ డి ఫైర్గా మనం గుర్తించాలన్నమాట. తర్వాత క్లాస్ డి ఫైర్ అనమాట. క్లాస్ డి ఫైర్ అంటే ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్స్ అనమాట. ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ కానీ ఇంట్లో షార్ట్ సర్క్యూట్స్ కానీ అవటం వల్ల ఫైర్ అనేది ఉద్భవించింది. దానికి ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకోవాలి, క్లాస్ డి ఫైర్ని తీసుకోవాలి. దీన్ని ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ ఫైర్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ ఈ అనమాట. ఈ క్లాస్ ఈ ద్వారా వచ్చిన ఫైర్స్ ఏమని చెప్పుకోవాలి, కుకింగ్ అనమాట. కుకింగ్ ఫ్యాట్, కుకింగ్ ఆయిల్స్ ద్వారా ఎప్పుడైతే మనకి ఫ్యాట్ అవన్నీ ఉంటాయి కదా. ఉదాహరణకి మనం న్యూడిల్స్ బండి దగ్గరికి వెళ్తూ ఉంటాం, అక్కడ మనకి ఏం చేస్తూ ఉంటాడు, మన ముందు ఎప్పుడైతే మనం ఆర్డర్ చేస్తామో మంట రేగిస్తాడమ్మా, బండిలో నుంచి మంట కూడా వచ్చింది చూసారా, ఫైర్ జనరేట్ అయిందా లేదా. ఆ కుకింగ్ ఆయిల్స్ అంటే ఏంటి, ఫ్యాట్ ఆయిల్సే, అది కూడా ఫ్యాటే కదా. అక్కడ కూడా ఏమైంది, ఫైర్ అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉంది. సో కుకింగ్ ఆయిల్స్ ద్వారా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వాటిని మనం ఏం మాట్లాడుకోవాలి, క్లాస్ ఈ ఫైర్గా మనం దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా. ఇవన్నీ కూడా ఫైర్స్ అనమాట. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ డి, క్లాస్ ఈ. ఇదేమో సాలిడ్స్, ఇదేమో లిక్విడ్స్, ఇదేమో గ్యాసెస్, ఇదేమో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, అండ్ ఫైనల్లీ ఇదేమో ఫుడ్ ఆయిల్స్ అండ్ కుకింగ్ ఫ్యాట్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్. ఇలా ఉద్భవించిన ఫైర్ని ఆపటానికి మనకి రకరకాల ఎక్విప్మెంట్స్ అనేవి సమాజంలో ఉన్నాయి, వాటిని మనం వాడుకోవాలి, ఫైర్ని ఆపివేసేయాలి. దాంట్లో ఫస్ట్ది బకెట్ ఫిల్డ్ విత్ శాండ్ అనమాట. శాండ్ అంటే మీకు తెలుసు కదా, సిలికా అని కూడా పిలుస్తుంటారు. శాండ్కి ఇంకో నేమ్ ఏంటి, సిలికా అని కూడా పిలవచ్చు. ఓకేనా. మనం ఇదివరకు సినిమా హాల్స్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు కాదులే, పాత రోజుల్లో మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సినిమా హాల్కి వెళ్ళామనుకోండి, స్క్రీన్ ముందు ఇలా స్టాండ్ నుంచోబెట్టి స్టాండ్కి ఇలాగా బకెట్స్ ఉంటాయి అనమాట. దాంట్లో ఫైర్ అని రాసి రెడ్ కలర్ బకెట్స్ ఉంటాయి.
రెడ్ కలర్ కోటింగ్ వేసిన బకెట్స్ ఉంటాయి, వాటి లోపల ఇసుక ఉండిద్ది అనమాట. నేను చాలాసార్లు ఎందుకు అనుకుంటూ ఉండేవాడిని ఇప్పుడు చిన్నప్పుడు నేను సినిమాలకు వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే నేను సినిమాలకు వెళ్ళనులే, ఓకేనా. సో ఇవన్నీ కూడా బకెట్స్ అనమాట, వాటిలో ఇసుక ఉండిద్ది. ఒకవేళ ప్రమాదవశాత్తు సినిమాల్లో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అందరూ కూడా ఇసుక తీసుకుని ఏం చేయాలి, వెళ్ళి ఆ ఫైర్ యాక్సిడెంట్స్ని ఆపేయాలన్నమాట. సో సిలికా ఫైర్ని ఆపటానికి ఆ రోజుల్లో వాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మోడర్న్ వరల్డ్ వచ్చేసింది, అన్ని ఎక్విప్మెంట్స్ కనుక్కుంటూ ఉన్నారు. చాలా అప్డేటెడ్ సొసైటీలో మనం బతుకుతున్నాం. ఇక్కడ మనం ఏం వాడతాం, CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్ని వాడుతూ ఉంటాం. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే ఏంటి, మంటల్ని ఆపే ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట, ఓకేనా. CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇందాకే మాట్లాడుకున్నాం కదా. CO2 ఏమైంది, మంటల్ని ఆపటానికి సహాయపడుతూ ఉండిద్ది. ఇదిగోండి ఇలా ఉండిద్ది అనమాట. CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇలా ఉండిద్ది, ఇలా బ్లాక్ కలర్లో ఉండిద్ది. బ్లాక్ కలర్ పెయింటింగ్ వేసి దాని మీద CO2 అని రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కలర్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతాడు. CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీద ఏ కలర్ ఉండిద్ది అని అడుగుతుంటాడు. ఏ కలర్, బ్లాక్ కలర్ ఉండిద్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ ఇది ఎలా పనిచేసిద్ది, ఇదిగోండి. ఈ CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్లో ఏం కలుపుతారంటే బేకింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్ అంటాం కదా, ఆ బేకింగ్ సోడా, దాంతోపాటు H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ని కలుపుతారు. ఇది జరిపినప్పుడు ఇదిగోండి Na2SO4 సోడియం సల్ఫేట్, H2O వాటర్, ఇదిగోండి CO2 వచ్చింది కదా. కాబట్టి ఈ కెమికల్ రియాక్షన్ లాస్ట్ టైం గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్లో ఎన్నిసార్లు అడిగాడంటే అన్నిసార్లు అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బేకింగ్ సోడా రియాక్ట్స్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్, వీ కెన్ గెట్ sodium sulfate and water and carbon dioxide. This is the chemical reaction that will happen in fire extinguisher. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇవి మూడు కూడా మనకి మంటలను ఆపడానికి సహజంగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇదిగోండి టైప్స్ అనమాట. ఇవన్నీ కూడా రకరకాల ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనమాట. ఇవన్నీ వేరు వేరు రకాల మంటల్ని ఆపటానికి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, రకరకాల ఫైర్స్ ఉన్నాయి. వాటిని ఆపటానికి రకరకాల ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనమాట. వీటిని ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఇదిగోండి బ్లూ కలర్ ఉందనుకోండి, దీన్ని డ్రై పౌడర్ అంటారు, బ్లూ కలర్. ఇదిగోండి రెడ్ కలర్ ఉందనుకోండి, అది వాటర్ అనమాట. నెక్స్ట్ ఎల్లో కలర్ ఉందనుకోండి, అది వెట్ కెమికల్ అనమాట. సారీ ఇక్కడ కలర్ రాస్తాను, ఇది ఎల్లో కలర్. నెక్స్ట్ ఇదేమో క్రీమ్ కలర్ అనమాట. దీన్ని గోల్డ్ కలర్ అని కూడా ఉంటుంటాడు. దీన్ని బ్లాక్ కలర్ అనమాట, ఓకేనా. బ్లాక్ కలర్ ఉంటే ఏమో CO2, క్రీమ్ కలర్ ఉంటే ఏమో ఫోమ్ అనమాట, ఫోమ్ నొరగా. ఎల్లో కలర్ ఉంటే ఏమో వెట్ కెమికల్, రెడ్ కలర్ ఉంటే ఏమో వాటర్, బ్లూ కలర్ ఉంటే ఏమో పౌడర్. ఇలా రకరకాల ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేవి సమాజంలో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఏ మంట అయితే ఆ మంటకి తగ్గట్టుగా వాడాలి, ఏది పడితే అది వాడకూడదు, అర్థమైందా. ఉదాహరణకి ఇలా వాటర్ ఉంది, వాటర్ మీద మంటలు వేసింది అనమాట ఫైర్. వాటర్ మీద కూడా కిరోసిన్ కానీ ఏమైనా పడినప్పుడు ఏమైంది, కిరోసిన్ కానీ ఆయిల్స్ కానీ పడినప్పుడు వాటర్ మీదే ఉంటాయి అనమాట. అప్పుడు వాటర్ మీద మంట వచ్చింది. ఇప్పుడు వాటర్ మీద మంట వచ్చినప్పుడు వెళ్ళిపోయి వాటర్తో ఆపుతావా, ఆపం కదా. ఆల్రెడీ ఫైర్ అనేది ఎక్కడ జనరేట్ అయింది, వాటర్ మీద జనరేట్ అయింది. అప్పుడు నువ్వు ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడితే పని జరగదు, అప్పుడు వేరేదేదో వాడాలన్నమాట. అంటే రకరకాల ఫైర్స్కి రకరకాల ఎక్స్టింగ్విషర్స్ అనేవి ఉన్నాయి. వాటిని గుర్తుపట్టడానికి కలర్స్లో మార్పు అనేది ఉంది. కలర్స్ ఆధారంగా ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ని గుర్తుపట్టి దానికి తగ్గట్టుగా ఆ మంటను ఆపడానికి తగ్గట్టుగా ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ని వాడాలి. ఏది పడితే అది వాడామనుకో పని జరగదు, మంట ఆగదు. నెక్స్ట్ ఇదిగోండి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో బిట్ కంపల్సరీ అడుగుతాడు, ఓకేనా. బిట్ వచ్చే సెక్షన్ అనమాట, ఇది బిట్ సెక్షన్, బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో బాగా బిట్ పడే అవకాశం ఇక్కడే ఉంది. చూడండి ఫస్ట్ ఇది క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ డి. డి అనేది రాయలా, ఎలక్ట్రిక్ షాక్స్ అనమాట. ఇది క్లాస్ డిఏ, వాడు రాకపోయినా వాడు రాయకపోయినా అది క్లాస్ డిఏ. నెక్స్ట్ క్లాస్ ఎఫ్ కాదు, క్లాస్ ఈ, ఓకేనా, క్లాస్ ఈ. ఇప్పుడు చూడండి, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మనం వాటర్ తీసుకుందాం, వాటర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. వాటర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్కి ఏ కలర్ ఉండాలి, రెడ్ ఉండాలి. ఇదిగోండి రెడ్, ఇదిగోండి రెడ్ రాశాను. ఫోమ్ అయితే క్రీమ్ కలర్ ఉండాలి, ఇదిగో క్రీమ్ కలర్ రాశాను. డ్రై పౌడర్ బ్లూ కలర్ ఉండాలి, ఇదిగోండి బ్లూ కలర్. నెక్స్ట్ CO2 బ్లాక్ కలర్ ఉండాలి, ఇదిగోండి బ్లాక్ కలర్. నెక్స్ట్ వెట్ కెమికల్ ఎల్లో కలర్ ఉండాలి, ఇదిగోండి ఎల్లో కలర్. చూసారా కలర్స్ కూడా మెన్షన్ చేశాడు.
ఎగ్జామ్లో అడుగుతాడు. వాటర్కి రెడ్, ఫోమ్కి క్రీమ్, డ్రై పౌడర్కి బ్లూ, CO2కి బ్లాక్, వెట్ కెమికల్కి ఎల్లో. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్లాస్ ఏ ఫైర్ అంటే సాలిడ్స్ ద్వారా ఉద్భవించిన ఫైర్. దాన్ని ఆపడానికి వాటర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ మాత్రమే వాడాలి. ఇక వాటర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్తో మనం ఏమీ ఆపలేం. కేవలం సాలిడ్స్ ద్వారా వచ్చిన మంటలు మాత్రమే ఆపగలం. తర్వాత ఫోమ్తో మనం సాలిడ్స్, లిక్విడ్స్, క్లాస్ ఏ, క్లాస్ బి. సాలిడ్స్, లిక్విడ్స్ ఈ రెండింటి ద్వారా వచ్చిన ఫైర్ని ఆపడానికి వీ నీడ్ టు యూజ్ ఫోమ్ ఎక్స్టింగ్విషర్. ఫోమ్ అనే రకమైన ఎక్స్టింగ్విషర్ని వాడాలి. ఇక దాంతో ఏమీ ఆపలేం. మనం CDE ఏమీ ఆపలేం. ఓన్లీ A అండ్ B. సో క్లాస్ ఏ ఆపేది మాత్రం వాటర్ మాత్రమే. క్లాస్ A అండ్ B ఫోమ్ అన్నమాట. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డ్రై పౌడర్. డ్రై పౌడర్తో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి 4 రకాల ఫైర్స్ని మనం ఆపచ్చు. అందుకే ఎక్కువ చోట ఎక్కువగా ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడతారంటే డ్రై పౌడర్ వాడతారు. మీరు డిమార్ట్స్ కానీ, ట్రెండ్స్ కానీ, ఏ షాపింగ్ మాల్స్కైనా వెళ్ళండి, అక్కడ ఎక్కువగా వాడేది డ్రై పౌడర్. మరి ఏ రకమైన ఫైర్ ఉండిద్దో తెలియదు కదా, వేటినైనా ఆపేది కావాలి కాబట్టి ఇదిగోండి, ఇది ఎక్కువ మంటల్ని, ఎక్కువ రకాల ఫైర్స్ని ఆపే డ్రై పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ని వాడతారనమాట. ఓకేనా పాయింట్? అది ఫుడ్స్కి సంబంధించిన ఫైర్ని ఆపలేదు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో అడుగుతారు. డ్రై పౌడర్ వేటిని ఆపగలదు? 4 రకాల వాటిని ఆపగలదు. దేన్ని ఆపలేదు? ఇదిగోండి, ఫుడ్ దాకా వచ్చిందని ఆపలేదు. తర్వాత CO2 ఎక్కువగా ఇదిగోండి B. లిక్విడ్స్ ద్వారా వచ్చిన ఫైర్. నెక్స్ట్ ఇంకోటి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. B అండ్ D, BD, BCD గుర్తుపెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇది B. ఓకేనా? క్లాస్ B అనమాట. ఇది క్లాస్ D, మధ్యలో CO2 C, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? BCD లాగా. సో B క్లాస్ B, D క్లాస్ D ఫైర్, నెక్స్ట్ C మధ్యలో ఉన్న C కార్బన్ డైఆక్సైడ్ అని గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ వెట్ కెమికల్ క్లాస్ ఏ అండ్ క్లాస్ E, A అండ్ E. ఓకేనా? ఏ అంటే ఏమో సాలిడ్స్ అనమాట, F అంటే ఏమో ఫుడ్ ఆయిల్స్ అనమాట. వీటి ద్వారా ఆపగలిగిన ఫైర్ ఎక్స్టింగ్విషన్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా బాగా అడిగేది CO2, దీన్ని బాగా అడుగుతూ ఉంటాడు. దీన్ని సోడా ఎక్స్టింగ్విషర్ అంటారు. ఏంటి? సోడా యాష్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అని ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. సోడా యాష్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఓకేనా? ఇంకో నిక్నేమ్గా అడగచ్చు. తర్వాత వీటన్నిటికీ సంబంధం లేకుండా మరొక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది. దాని పేరు CTC ఫైర్ ఎక్స్టింగ్విషర్. CTC అంటే ఇది అర్థం ఏంటి? కార్బన్ టెట్రాక్లోరైడ్, CCl4, కార్బన్ టెట్రాక్లోరైడ్. ఇది ఒక రకమైన ఫైర్ ఎక్స్టింగ్విషర్. దీన్ని హ్యాలోన్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటారు. ఎందుకు హ్యాలోన్ అన్నారంటే ఇక్కడ ఫ్లోరిన్ని, క్లోరిన్ని, బ్రోమిన్ని, అయోడిన్ని వాడర్లే అండి. క్లోరిన్ని, బ్రోమిన్ని వాడతారు. ఇవి 3 ఏంటి? హ్యాలోజెన్స్. మనం పీరియాడిక్ టేబుల్లో చదువుకున్నాం. హ్యాలోజెన్స్ అనమాట. 17వ గ్రూప్లో ఉంటాయి. ఓకేనా? నోబెల్ గ్యాసెస్కి ముందు గ్రూప్లో ఉంటాయి అనమాట. ఇవి సముద్రంలో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి వీటిని మనం హ్యాలోజెన్స్ అని పిలుస్తాం. వీటితో కలిపి కార్బన్తో రియాక్షన్ జరిపి ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ తయారు చేస్తే వాటిని హ్యాలోన్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటారు. ఇదిగోండి, C అంటే కార్బన్, Cl4 అంటే హ్యాలోజన్నే కదా, క్లోరిన్నే కదా. సో కార్బన్ని, క్లోరిన్ని కలిపి తయారు చేసిన ఫైర్ ఎక్స్టింగ్విషర్. అందుకే దీన్ని CTC అని పిలవచ్చు. CCl4 దాని కెమికల్ ఫార్ములా, లేదా హ్యాలోన్ టైప్, ఇలా 3 రకాలుగా పిలుస్తూ ఉంటారు. దీనివల్ల ముఖ్యం ఏంటి? ఎక్స్పెషల్లీ ఫర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ దగ్గర. అంటే ఇదిగోండి క్లాస్ D, క్లాస్ D అన్నమాట. క్లాస్ D ద్వారా వచ్చిన ఫైర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అంటే అదే అనమాట, క్లాస్ D ఫైర్. దాన్ని ఆపటానికి ఎక్కువగా వాడేది CTC. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ క్లాస్ Dకి మనకి డ్రై పౌడర్, CO2 ఉన్నాయి, కాదనట్లేదు. వాటికన్నా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా బాగా వాడేది ఏంటంటే CTC ఫైర్ ఎక్స్టింగ్విషర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దీంతో ఫైర్ అనే విభాగం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ షాక్.
ఓకేనా. ఎలక్ట్రిక్ షాక్ అనేది చాలా ప్రమాదం అనమాట. యాక్చువల్గా మన బాడీ కూడా ఎలక్ట్రిక్ షాక్ని, ఎలక్ట్రిసిటీని మన బాడీ కూడా ప్రవహింప చేయగలదు. ఎందుకు? మన బాడీ లోపల సాల్ట్ వాటర్ ఉండిద్ది. సాల్ట్ వాటర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనం చదువుకున్నాంగా, స్నేహితుడు సినిమాలో కూడా చూపిస్తాడు కదా స్టార్టింగ్ సీన్లో, సాల్ట్ వాటర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మీకు ప్రూవ్ కావాలనుకోండి, రైల్వే స్టేషన్కి వెళ్ళి బ్రిడ్జ్ మీద నుంచొని హై పవర్ లైన్స్ ఉంటాయి, వాటి మీద వచ్చిపోసారనుకోండి, ఆ యూరిన్ యాసిడ్, యూరిక్ యాసిడ్, మన బాడీలో ఉండే యూరిన్ ఏంటి? సాల్టే కదా, సాల్ట్ వాటర్. అదేం చేసిద్ది? కెమికల్ రియాక్షన్ జరిపి కరెంట్ పాస్ అయింది, షాక్ కొట్టి ఆ బ్రిడ్జ్ మీద పడిపోతాం అన్నమాట. చాలా మంది పిల్లలు రైల్వే బ్రిడ్జెస్ మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు తెలియక ప్యాస్ పోపిస్తూ ఉంటారు. అలా టాయిలెట్ ఎప్పుడైతే పోయంగానే ఆ షాక్ మొత్తం పాస్ అయిపోయి హై పవర్ కదా, 25 kV ఉంటాయి రైల్వే స్టేషన్స్ లో, హై పవర్ లైన్స్ లో, అవి తగిలి ఎంతమంది పిల్లలు చచ్చిపోయారు. రీసెంట్ గా మేము కూడా వర్క్ చేస్తున్నప్పుడు చాలా మందిని చూసాం. ఓకేనా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలక్ట్రిక్ షాక్ అనేది. ఓకేనా. ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, మన బాడీ యొక్క రెసిస్టెన్స్ ఎంత అని. 1000 ohms గుర్తుపెట్టుకోండి. అవర్ బాడీ, మన హ్యూమన్ బాడీ అనేది 1000 ohms రెసిస్టెన్స్ని కలిగి ఉండిద్ది. ఓకేనా. మన బాడీలో కూడా సాల్ట్ వాటర్ ఉండిద్ది కూడా, అది కూడా ఒక గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మన బాడీ గుండా కరెంట్ ప్రవహింప చేయగలదు. అందుకే మనం ఎలక్ట్రిక్ బోర్డులోకి వెళ్ళి చేయబెట్టినా, కాలు పెట్టినా ఏమైద్ది? కరెంట్ షాక్ కొట్టిద్ది. అది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, ఇవి రకరకాల కరెంట్ షాక్స్ అనమాట. ఎంతవరకు ప్రమాదం ఉంది, ఎంత దాటితే ప్రమాదం అన్న విషయాలు చాలా చక్కగా ఇలా బుక్లో ఉన్నాయి. వీటి మీరు చదువుకుంటే క్లియర్గా అర్థమైపోయింది. 1 to 8 అనమాట, అంత పెద్ద ఏమీ ఇబ్బంది కలిగజేయదు. 8 to 15 అనమాట, చక్కగా కాస్త పెయిన్ఫుల్ షాక్స్ ఉంటాయి. ఇక దాని తర్వాత పెరుగుతూ వెళ్ళే కొద్దీ 15 to 20, 20 to 50, 15 to 100, ఇక 100 mA పైకి వెళ్తే నర్వస్ సిస్టమ్ కూడా మొత్తం గజగజలాడిపోయి మొత్తం పాడైపోయింది, షాక్ కొట్టి చచ్చిపోతాం అనమాట. అంత ప్రమాదం. ఈ కరెంట్స్ని అడుగుతూ ఉంటాడు, ఎంతవరకు హ్యూమన్ బాడీకి కరెంట్ పెట్టచ్చు, ఎంతవరకు మించి పెట్టకూడదు అని అడుగుతూ ఉంటాడు. ఎంతవరకు మనిషి తట్టుకోగలరు? ఇదిగోండి, 1 to 8 amps కెన్ టోలరేట్. షాక్ రాకుండా టోలరేట్ చేసుకోగలరు అనమాట. ఇక 8 నుంచి పెరుగుతూ వెళ్ళామనుకో, కొంతగా ఎంతో కొంత సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తూ చివరికి మనిషి కూడా చనిపోయే అవకాశం ఉంది, పిచ్చెక్కే అవకాశం కూడా ఉంది, నర్వస్ సిస్టమ్ మీద కూడా పడే అవకాశం ఉంది. అందుకే పిచ్చి పట్టిన వాళ్ళు కరెంటు పెడుతూ ఉంటారు. అర్థమైందా? పిచ్చి లేని వాళ్ళకి కరెంటు పెడితే పిచ్చెక్కిద్ది, పిచ్చిన వాళ్ళకి కరెంటు పెడితే ఎంతో కొంత మారటానికి అవకాశం ఉండిద్ది, విషయాలు జ్ఞాపకానికి రావడానికి అవకాశం ఉండిద్ది. దాంట్లో కూడా చిన్న ఇంపల్సెస్ పెడతారనమాట, చిన్న ఇంపల్స్ వోల్టేజెస్ ఉంటాయి. కరెంట్ పెట్టుకోమన్నారు కానీ ఎంత పెడితే అంత పెట్టుకోకూడదు, సస్తాం అనమాట. ఓకేనా. సో కరెంటుతో జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది కరెంటుతో కళ్ళ ముందే చచ్చిపోయారు. మేము కూడా వర్క్ చేస్తున్నప్పుడు ఎంతోమంది, మీకు టీఆర్డి గ్రూప్ డిలో అసిస్టెంట్ టీఆర్డి ఎలక్ట్రిక్ షాక్స్ పై లైన్స్ ఉంటాయి అనమాట, ట్రాన్స్మిషన్ లైన్స్, వీటిని వర్క్ చేస్తూ ఉండాలి. నా కళ్ళ ముందు ఒకటి పని చేస్తున్నాడు, చిన్న మిస్యూజ్ ఏదో జరిగింది, దాన్ని పట్టుకున్నాడు అంతే. ఇక మళ్ళా మాడిపోయి, నల్లగా మాడిపోయి కింద పడిపోయాడు, మాంసం మొద్ద కింద పడిపోయింది. మేము పని చేస్తున్నాం, అది కళ్ళారా చూశాను. ఆ రోజు నుంచి నాకు భయం అనమాట. కాబట్టి గ్రూప్ డిలో ఉద్యోగం కొడతాం గొప్ప కాదు, మంచి ఉద్యోగం కొడతాం గొప్ప. ఏదో చిన్న చిత్తగా మార్కులు తెచ్చుకుని ఉద్యోగానికి వెళ్ళాం అనుకో, నీకు టీఆర్డి, ట్రాన్స్మిషన్ లైన్స్, పట్టాల మీద పనిచేసే వస్తాయి. ఇవి ఎప్పుడు డేంజరస్సే. గవర్నమెంట్ ఉద్యోగం కొట్టిందే కాస్త సురక్షితంగా సుఖంగా పెళ్ళాం బిడ్డలతో బతుకుదామని. నువ్వు కానీ తక్కువ మార్కులు తెచ్చుకున్నావు అనుకో, ఇలాంటి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి గ్రూప్ 2 ఉద్యోగం కొడతాం గొప్ప కాదు, మంచి ఉద్యోగం, దాంట్లో మంచి కేటగిరీ ఉద్యోగం కొడతాం గొప్ప. కాబట్టి జాగ్రత్తగా చదువుకో. నువ్వు కానీ ఏషాలే చదువుకున్నావు అనుకో, ఇలాంటి ఉద్యోగాలు వస్తాయి. జీవితాంతం పవర్ లైన్స్ దగ్గర పని చేసుకోవాలి. ఓకేనా. మామూలుగా ఉండదు, ప్రతి నిమిషం జాగ్రత్త పడుతూ ఉండాలి. అంతెందుకు మనకి అంత కష్టం రాకూడదుందానంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఎక్కువగా కష్టపడు, ఎక్కువగా వీడియోస్ చూడు, చక్కగా సబ్జెక్ట్ నేర్చుకో, మంచిగా గ్యాదర్ చేసుకో, అప్పుడు నీకే ప్రయోజనం అనమాట. ఓకేనా. కాబట్టి రైల్వే ఉద్యోగం, గ్రూప్ 2 ఉద్యోగాలు అంత ఈజీ కాదు. అవి లో క్లాస్ లెవెల్ మన ఉద్యోగాలు, చాలా కష్టతరం అనమాట. అంత ఈజీగా ఉండదేమో. అలాగని మొత్తం కష్టమే ఉండదు, నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు. కష్టము సుఖము రెండు ఉంటాయి, కానీ ఎక్కువ కష్టం ఉండిద్ది. అది దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా. సో దీన్ని మనసులో పెట్టుకోండి, 1-2 సార్లు చదువుకోండి, ఎగ్జామ్లో మీకు బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ మూడో విభాగం ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ అనమాట. ఫస్ట్ ఎయిడ్ తెలుసు కదా, ఈరోజు ప్రతి ఒక్కరూ డాక్టర్లే. ఓకేనా. ఫస్ట్ ఎయిడ్ అనేది ఇదిగోండి, ఇలా బాక్స్ ఉండిద్ది అనమాట. స్టార్టింగ్లో చూపించాం కదా, ఫస్ట్ ఎయిడ్ అంటే ఏ సింబల్ ఉండిద్ది అని కూడా అడిగాడు. ఇదిగోండి
ఇలా ప్లస్ సింబల్ ఉండిద్ది ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో. ఓకేనా, ఇక్కడ నేను బ్యాగ్ చూపించాలి. యాక్చువల్గా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనమాట. ఆ బాక్స్ మీద మనకి ప్లస్ సింబల్ ఉండిద్ది. దాంట్లో ఏముంటాయని అడుగుతూ ఉంటాడు. ఇదిగోండి ఇన్ని రకాల మెటీరియల్స్ ఉంటాయి. ఇదిగోండి మర్క్యూరోక్రోము, స్పిరిట్ అమోనియా, డెటాలు, టించర్ అయోడిన్ మీకు బాగా తెలుసు. దెబ్బలు తగినప్పుడు మనం టించర్ అయోడిన్ వేస్తాం. ముందు మంట పుట్టిద్ది, తర్వాత చల్లగా ఉండిద్ది. బర్నాల్ తెలుసు కదా. కాలంగానే మనం ఏం పోస్తాం, బర్నాలు పోస్తాం. స్నిఫింగ్ సాల్ట్, చాలా మందికి బీపీ కంట్రోల్ అవునప్పుడు సాల్ట్ బుక్ దగ్గర పెట్టినా సరే ఆ గాఢతకి ఆ కాన్సన్ట్రేషన్కి లెగ్స్ కూర్చుంటూ ఉంటారనమాట. సాల్ట్ని బాగా పీల్చడం అలాంటివి చేపిస్తూ ఉంటారు అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ మెడికేటెడ్ ప్లాస్టర్, కాటన్ ఉండేది కదా బ్లీడింగ్ తొడవడానికి, సిజర్స్, నైఫ్స్, సేఫ్టీ పిన్, ట్రయాంగులర్ రౌండ్ బ్యాండేజ్, మెడిసిన్ గ్లాసు, డ్రైపర్స్, బాంబూ స్టిక్స్, స్ట్రక్చర్. యాక్చువల్గా స్ట్రక్చర్ అనేది ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉండదు. అంత పెద్ద స్ట్రక్చర్ని బాక్స్లో ఎలా పెడతాం, ఆడ ఉద్దేశం పక్కన ఉండిద్దని అనమాట. నెక్స్ట్ పొటాషియం పర్మాంగనేట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ కెమికల్స్ ఉంటాయి అంటాడు, స్పిరిట్ అమోనియా, మర్క్యూరోక్రేము, పొటాషియం పర్మాంగనేట్. ఈ 3 కెమికల్స్ కామన్గా ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏముంటాయి అంతే, దాని గురించి ఎక్కువ ఏం వెళ్ళడం. దీని లోతుల్లోకి వెళ్ళి మీరు డాక్టర్ చేయొద్దు, మీరు ఇక్కడ ఎంబీబీఎస్ చదవద్దు అనమాట. ఓకేనా, ఏం కావాలో అంతే, అంతవరకే చదువుకోండి. సో ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉండేది ఏంటి, కింది వాటిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉండేది ఏంటి, ముఖ్యమైనది ఏంటి అని అడుగుతూ ఉంటాడు అంతే. ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మారుతూ ఉంటాయి అనమాట. బుక్లో మెన్షన్ చేసింది చదువుతున్నాను నేను. ఓకేనా, ఎగ్జామ్స్లో వీటి మీద అడిగాడు, వాటినే మెన్షన్ చేస్తున్నాను. బయట ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ బేసిక్ లైఫ్ స్పాట్ అనమాట. ఒక మనిషి బేసిక్ లైఫ్ స్పాట్ అపస్మారక స్థితిలోకి వెళ్ళంగానే, కళ్ళు తిరిగి కింద పడిపోగానే బేసిక్ లైఫ్ స్పాట్ని మనం టెస్ట్ చేయాలి అంటే మనం ఈ మూడింటిని చూడాలి. దాన్ని ఏబిసి ప్రాసెస్ అంటారు. సిపిఆర్ చేసే ముందు ఏబిసి ప్రాసెస్ చెక్ చేయాలన్నమాట. సిపిఆర్ కూడా ఏబిసిలో భాగమే. ఇదిగోండి సిపిఆర్ రోడ్డు మీద చూస్తూ ఉంటారు, మన యూట్యూబ్లో కూడా కనపడుతూ ఉంటాయి. ముసలి వాళ్ళు కానీ చాలా కళ్ళు తిరిగే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు, ఏమైనా సడన్ షాక్ గురైన వాళ్ళు కానీ కింద పడిపోగానే, ఫిట్స్ వచ్చి పడిపోగానే, అలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. కళ్ళు తిరిగి కింద పడిపోగానే నీకు వచ్చిన డాక్టర్ విద్య మొత్తం చూపించకూడదు. అక్కడ ఏ పద్ధతి ఏంటి, పాము కరింగానే కింద పడ్డాడా, ఫిట్స్ వచ్చి కింద పడ్డాడా, కళ్ళు తిరిగి కింద పడ్డాడా, డిహైడ్రేషన్ కింద పడ్డాడా, కింద పడడానికి 2 రకాలు ఉన్నాయి. అదేంటో తెలుసుకోకుండా పాము కరిచిందని చెప్పి అన్న నోరు పెట్టి ఆ విషయం తిద్దాం అనుకున్నాం అనుకో, పున్నమ నాగులలాగా చచ్చిపోతాం అనమాట. చాలా ప్రమాదం. ఏం జరిగిందో ఏంటో చూడాలి, ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి సొల్యూషన్కి వెళ్ళాలి. అందుకే గుడ్డెట్టు చేలో పడినట్టు ఏది పడితే చేసామనుకో ప్రమాదం, నీకు ప్రమాదమే, వాడికి ప్రమాదమే. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో బేసిక్ లైఫ్ స్పాట్. ఇలాంటి కండిషన్ ఏర్పడంగానే ముందు ఎయిర్ వే, ఒక మనిషి కింద పడిపోగానే ఎయిర్ బాగా పీల్చుకున్నాడా లేదా, ఎయిర్ ఫ్లో ఎలా ఉంది అని చూడాలి. నెక్స్ట్ బ్రీతింగ్ బాగా జరుగుతుందా లేదా, ఊపిరితిత్తుల దగ్గర ఎలా పీల్చుకుంటున్నాడు, అబ్డామిన్స్ పైకి కిందకి వెళ్తున్నాయా లేదా అని చూసుకుంటూ ఉండాలి. ముక్కు దగ్గర ఏలు పెట్టి బ్రీతింగ్ వెళ్తుందా లేదా అనే విషయాలు గమనించాలి. సర్క్యులేషన్ బాగా వెళ్తుందా లేదా, పల్స్ చిన్న పీస్ఫుల్గా వెళ్ళిపోయి చక్కగా ఆ నరం దగ్గర వాచ్ పెట్టుకున్న ప్రాంతంలో కుడి చేతిని తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ మీద పెట్టి పల్స్ ఎలా కొట్టుకుంటుంది అని పీస్ఫుల్గా చక్కగా వినాలన్నమాట. అప్పుడు గుండె దగ్గర కొట్టుకునే లెఫ్ట్ డబ్ అనేది అక్కడ మనకి వినపడుతూ ఉండిద్ది. ఈ 3 చూడాలి. ఇవి సిపిఆర్లో చాలా ముఖ్యం. అందుకే బేసిక్ లైఫ్ స్పాట్, ఈ స్పాట్స్ మీరు గమనించాలి. ఎయిర్వే అనే స్పాట్ ఉందా లేదా, బ్రీతింగ్ అనే స్పాట్ ఉందా లేదా, సర్క్యులేషన్ ఉందా లేదా, వీటిని మనం చూడాలన్నమాట. అలా చూసిన తర్వాత అప్పుడు మనం సిపిఆర్ చేయాలి. ఓకేనా, సిపిఆర్ అంటే ఏంటి, కార్డియో పల్మనరీ రెస్క్యూ అనమాట. కార్డియో పల్మనరీ రెస్క్యూని ఏమంటారు, సిపిఆర్ అంటారు. ఇదిగోండి ఇలా గుండెల మీద చేపెట్టి ఒత్తుతూ ఉంటారు చూసారా, దాన్నే సిపిఆర్ అంటారు. ఈ కంప్రెషన్ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఓకేనా, 2 ఇంచెస్ పెట్టి ఏరియాని కవర్ అయ్యేలా పెట్టి ఇలా కంప్రెషన్ చేస్తూ ఉండాలి. ఇలా ఒట్టాలి, పైకి లేయాలన్నమాట. అలా చాలా గట్టిగా కొడుతూ ఉండాలి. అలా కొడటం వల్ల చాలా అవకాశం ఉందన్నమాట. ఓకేనా, ఆ కంప్రెషన్స్ చాలా హార్డ్గా ఫాస్ట్గా చేయాలి. సెంటర్ మీద చేయాలి, కరెక్ట్గా హార్ట్ దగ్గరే చేయాలి. వేళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఇదిగో ఇలా చూపించినట్టుగా మడవాలి. ఎలా పడితే అలా కొట్టకూడదు. సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, గుద్దుతూ ఉంటారు, అట్ట చేయకూడదు. ఇదిగోండి ఇలా చూపించాలి. ఇలా చూపిస్తే ఇలా చక్కగా సిపిఆర్ చేస్తే చనిపోయే వాళ్ళు కూడా బతికే అవకాశం ఉంది. అంత ఛాన్స్ ఉందన్నమాట.
కాబట్టి ఇలాంటి చాలా ఉపయోగం అన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా చూసినప్పుడు ఇలాంటి విషయాలను చాలా జాగ్రత్తగా ఇచ్చి మనసులో పెట్టుకోండి. చుట్టుపక్కల తెలియదు, ఆ పల్లెటూరులో వాళ్ళు ఎవరికి తెలియదు, పాపం ఎలా పడితే చేస్తూ ఉంటారు. చదువుకోవడం వల్ల అంత ప్రయోజనం. సో ప్రతి చోట కాన్సెప్ట్ మార్క్స్ కోసమే కాదు, మనకు ఉపయోగపరంగా కూడా ఉండిద్ది. అది దృష్టిలో పెట్టుకొని చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఇదిగోండి, దీంట్లో రకాలు ఉంటాయి. సిపిఆర్లో రకాలు అన్నమాట. ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, దాంట్లో 4 రకాలు ఉన్నాయి. ఒక దాని పేరేమో షాఫర్స్ మెథడ్, ఇంకో దాని పేరేమో సిల్వర్స్టర్ మెథడ్, ఇంకో దాని పేరేమో ల్యాబ్రాడ్ మెథడ్, ఇంకో దాని పేరేమో ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ మెథడ్. ఇలా 4 రకాలుగా ఆర్టిఫిషియల్గా మనం గాలిని లోపలికి పంపించవచ్చు అనమాట. మంచిగా బ్రీతింగ్ జరిగేలా చూడొచ్చు. ఇలాంటి రెస్పిరేషన్, ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఎన్ని మెథడ్స్ అంటారు? వీ హ్యావ్ టోటల్లీ 4 మెథడ్స్. దాంట్లో చూద్దాం. ఇదిగోండి, ఫస్ట్ది షాఫర్స్ మెథడ్. ఈ షాఫర్స్ మెథడ్ అనే దాన్ని ఎప్పుడు వాడాలి అంటే, ఒక మనిషికి వెనకాల పెయిన్ వచ్చినప్పుడు, పడిపోయి వెనకాల పెయిన్తో ఇబ్బంది పడుతున్నప్పుడు దీన్ని వాడాలన్నమాట. ఈ పద్ధతి ప్రకారం ఎక్స్పిరేషన్ బయటికి గాలి వెళ్ళిపోవటం, ఇన్స్పిరేషన్ లోపలికి గాలి రావటం, బయటి నుంచి గాలి లోపలికి, లోపల నుంచి గాలి బయటికి, అలా ఎక్స్చేంజ్ అయ్యేలాగా మనం చేయాలి. ఎలా చేయాలి? ఒక మనిషిని పడుకోబెట్టి, ఇదిగోండి మొహం నేల వైపు కాదు పక్క వైపు పెట్టాలన్నమాట. చాలా మంది తెలియక నేల వైపు పెడతారు. పక్క వైపుకి పెట్టి మనిషిని ఇలాగా వెనక వైపుకి పరుండబెట్టి, ఇలా చేతులు ఇలా కిడ్నీ ప్రాంతంలో, బ్యాక్ ప్రాంతంలో పెట్టి ఇలా ఒత్తుతూ ఉండాలి. అప్పుడు ఇన్స్పిరేషన్ జరిగింది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా మోకాలతో ఇలా పిర్రల మీద, ముడ్డి మీద కూర్చొని మళ్ళీ ఆ చేతులను పైకి లాగాలన్నమాట. అప్పుడు ఎక్స్పిరేషన్ జరిగింది. ఇలా చేస్తేమో ఇన్స్పిరేషను, ఇలా చేస్తేమో ఎక్స్పిరేషను. ఇలాగా బయటి నుంచి గాలిని లోపలికి, లోపల నుంచి గాలిని బయటికి పంపించాలి. ఇలా ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అనేది జరిగించాలి. ఏ మెథడ్లో? షాఫర్స్ మెథడ్లో. ఇది ఎప్పుడు? నొప్పి వెనకాల వచ్చినప్పుడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిల్వర్స్టర్ మెథడ్ అనమాట. ఇక్కడ ఏం చేయాలి? ఇదిగోండి, ఇన్స్పిరేషన్. ఇలా మనిషి ఎప్పుడైనా పడిపోయినప్పుడు, ఇది గుండె అనమాట, చెస్ట్లో పెయిన్ వచ్చినప్పుడు, ఇది బ్యాక్లో పెయిన్ వచ్చినప్పుడు, ఇది చెస్ట్లో పెయిన్ వచ్చినప్పుడు. రాస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. బ్యాక్ పెయిన్, ఇదేమో చెస్ట్ పెయిన్ అనమాట. ఇలాంటి సమయంలో సిల్వర్స్టర్ మెథడ్ అనేది దాన్ని వాడాలి. దీనికోసం మనిషిని పొండును పెట్టి, ఇదిగోండి ఇలా నడుం కింద ఒక టవల్ లాంటిది కానీ, ఒక గుడ్డ లాంటిది కానీ, బాగా ఎత్తు వచ్చేలాగా ఒక పిల్లో లాంటిది కానీ పెట్టి, ఇదిగోండి చేతులను ఇలా వెనక్కి లాగాలన్నమాట. చేతులు మనం ఎరగ తీసుకున్నప్పుడు ఎలా వెనక్కి అనుకుంటాం, అలా వెనక్కి పెట్టాలి. పెట్టగానే ఇన్స్పిరేషన్ జరిగింది. అలా గాలి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాలిగా, వాడు పీల్చుకోలేకపోతున్నాడు కదా, అప్పుడు మళ్ళీ చేతులు తీసుకొచ్చి ఇలా పెట్టాలి. ఇలా ఫిస్ట్ 2 చేతులను ఇలాగా మడత పెట్టి ఇలా ఫిస్ట్ చేపించాలన్నమాట. ఇలా చేపిస్తే ఎక్స్పిరేషన్ జరిగింది. అలా ఇన్స్పిరేషను, ఎక్స్పిరేషన్ ఇలా 2 జరిగించాలి. ఈ మెథడ్ ఏమో సిల్వర్స్టర్ మెథడ్ అనమాట. అడుగుతూ ఉంటాడు, చేతులు గుండె మీద ఫిస్ట్గా ముడవటం, చేతులు వెనక్కి లాగటం, ఇవన్నీ ఎక్కడ? సిల్వర్స్టర్ మెథడ్. వెనకాల వైపు కిడ్నీ ప్రాంతంలో, బ్యాక్ ప్రాంతంలో, నడుము మీద చేతులు పెట్టి ఒట్టేది ఏ ప్రాసెస్? అది సిల్వర్స్టర్, షాఫర్స్. ఇదేమో సిల్వర్స్టర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? కాస్త నాకు ఈరోజు వర్క్ ఉంది, అందుకే చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాను, ఓకేనా? మీకేమైనా ఫాస్ట్గా అనిపిస్తే కాస్త స్లో మేట్లో పెట్టుకొని వినండి, ఓకేనా? నెక్స్ట్ మౌత్ టు మౌత్. ఇదిగోండి మనందరికి ఇష్టమైన ప్రాసెస్, ఓకేనా? అందరూ కూడా ఎవరైనా అమ్మాయిలు కింద పడిపోతే బాగుండు అనుకుంటారు. ఎందుకు? ఇలా నోట్లో నోరు పెట్టి వస్తాకనమాట, ఓకేనా? దీన్ని మౌత్ టు మౌత్ లేదా ల్యాబ్రాడ్ అంటారు. ఏంటి ల్యాబ్రాడ్? నోట్లో నోరు పెట్టి ఓదమన్నారు అని చెప్పి మన పాచి నోరు తీసుకెళ్ళి ఎలా పడితే అలా ఓదకూడదు. దానికి అంటూ కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, ఓకేనా? ముక్కుని పైకి, ఇదిగో చూసారా, ఇలా చేతితో ముక్కుని పట్టుకుంటున్నాడు. ఆ బొమ్మలో సరిగ్గా లేదులే, ముక్కుని పైకి పెట్టాలి, ఎయిర్ ఫ్లో మంచిగా అయ్యేలా పెట్టుకోవాలి. నోటిని బాగా తెరిచి 2 సార్లు లోపలికి ఊది మళ్ళీ తల బయటికి తీయాలి, మళ్ళీ లోపలికి పెట్టాలి. అలా చక్కగా చేస్తూ ఉండాలి. ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్. అలా మంచిగా చేస్తే సిపిఆర్ జరిగే అవకాశం ఉంది. గుండె మీద వత్తాలి, ఇక్కడ వత్తాలి, ఇది చేయాలి, వత్తాలి, చేయాలి. 2 ప్యారల్గా జరుగుతూ ఉండాలి, ఓకేనా? నెక్స్ట్ ఈ 3 చేసిన మనిషిలో ఏమాత్రం చలనం రావట్లేదంటే ఆ వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి? సిపిఆర్ చివరిగా వెంటిలేటర్ మీదకి తీసుకెళ్ళాలి. వెంటిలేటర్, ఓకేనా? అస్సలు ఊపిరితిత్తులకి గాలి అందకపోతున్నప్పుడు వెంటిలేటర్ మీదకి తీసుకెళ్ళాలి. చాలాసార్లు 2022-21 ప్రాంతంలో కరోనా వచ్చింది కదా, ఆ కరోనాలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు.
వెంటిలేటర్స్ లేక, ఆక్సిజన్ సరిగ్గా అందక చాలా మంది చచ్చిపోయారు. పెద్ద పెద్ద గొప్ప వాళ్ళే చచ్చిపోయారు. అర్థమైందా? అది కాబట్టి ప్రాణం ఎప్పుడైనా వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఉన్నంతకాలం నలుగురు సహాయం చేస్తూ మంచిగా బతకాలి. ఓకేనా? పెద్ద పెద్ద భూస్వాములు ఆసందులో చచ్చిపోయారు. ఏముంది, ఎంతో మందిని తుడిచిపెట్టుకుపోయింది కరోనా. కాబట్టి వెంటిలేటర్ లేక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా? కాబట్టి వెంటిలేటర్ మీదకి వెళ్ళకూడదు. వెళ్ళాడో వెంటిలేటర్ మీద, అక్కడి నుంచి మళ్ళీ మనిషి రాలేడు. అంత ప్రమాదం. చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. ఐసీయూలో ఉండిద్ది అనమాట వెంటిలేటర్. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండిద్ది వెంటిలేటర్. సో అక్కడ దాకా తెచ్చుకోకూడదు. ఎలా చేసిన ఊపిరితిత్తుల్లో గాలి అందకపోతున్నప్పుడు అప్పుడు ఇలా ఎక్విప్మెంట్ పెట్టి హై ప్రెషర్ ఆక్సిజన్ గ్యాస్ని లోపలికి పంపిస్తారు. ఇక్కడ మనిషి బతికే అవకాశం చాలా ఎక్కువ. ఇక్కడ కూడా ఏమైనా జరగలేదు అనుకోండి, ఇక మనిషి సమాధికి వెళ్ళిపోయినట్టే. పెట్టి రెడీ చేసుకోవాలన్నమాట. అంత ప్రమాదం. ఓకేనా? ఇన్ని రకాలుగా ఒక మనిషిని కాపాడటానికి ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ప్రాసెస్ అనేవి ఉన్నాయి. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా మనకి బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? నెక్స్ట్ టైప్ ఆఫ్ సైన్స్ అనమాట. సేఫ్టీ సైన్స్ ఉంటాయి. వీటిని ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా? రకరకాల సైన్స్ ఉంటాయి, గుర్తులు అనమాట. ఒకటి ప్రొహిబిషన్ సైన్స్, నిషేధించడం. ఒకటేమో వార్నింగ్ సైన్స్, వార్నింగ్ ఇస్తూ ఉంటాయి. ఒకటేమో ఇన్ఫర్మేటివ్ సైన్స్ అనమాట, ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాయి. ఇంకోటేమో మ్యాండేటరీ సైన్స్, కంపల్సరీగా ఉండాలి అని తెలియజేస్తూ ఉంటాయి. మ్యాండేటరీ అంటే కంపల్సరీ ఉండటం. ఇన్ఫర్మేటివ్ అంటే విషయాన్ని తెలియజేయడం. వార్నింగ్ అంటే ప్రమాదం అని తెలియజేయడం. ప్రొహిబిషన్ నిషేధం అని అనమాట. ఇదిగోండి ఇవన్నమాట. చూసారా? అన్ని రకరకాల వేర్స్ అనమాట. ఇదిగోండి వీటిని ప్రొహిబిషన్ అంటారు, వీటిని వార్నింగ్ అంటారు, వీటిని ఇన్ఫర్మేషన్ అంటారు, వీటిని మ్యాండేటరీ అంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి. వీటిని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ఏ సింబల్ ఏంటి, ఏ కలర్ వాడాలి, ఏ షేప్ వాడాలి, అర్థమైంది? బ్యాక్గ్రౌండ్లో ఉండే కలర్ ఏంటి, పైకి ఉండే కలర్ ఏంటి, ఎన్ని రకాలుగా అడుగుతూ ఉంటారు అనుకున్నారు. ఇవి మీరు బయట బాగా చూస్తూనే ఉంటారు. సినిమా హాల్స్లో, షాపింగ్ మాల్స్లో, అర్థమైంది, హాస్పిటల్స్లో బయట కనపడుతూనే ఉంటాయి. ఈ సేఫ్టీ సైన్స్ అనమాట. ఇలాంటి సింబల్ ఇచ్చి ఈ సింబల్ దేనికి కారణం, ఇది ఏ రకమైన సైన్, ప్రొహిబిషనా, మ్యాండేటరీయా, ఇన్ఫర్మేటివా, వార్నింగా, ఒకవేళ అదైతే ఏంటి, ఇదిగోండి ఇలా ఉంటే ఏంటి, ఇలా ఉంటే ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఓకేనా? అవి చూసుకుంటే ఆక్యుపేషనల్ సేఫ్టీ కూడా కంప్లీట్గా ఫినిష్ అయింది. ఇదిగోండి ప్రొహిబిషన్ సైన్స్ అంటే అర్థం ఏంటి? ఇదిగోండి సర్క్యులర్ షేప్లో ఉంటాయి అంట. ఇదిగో అన్ని చూసారు ఏ షేప్లో ఉన్నాయి, సర్క్యులర్ షేప్. రెడ్ బార్డర్, అన్ని రెడ్ బార్డర్లో ఉంటాయి. క్రాస్ బార్, ఇదిగోండి అన్నిటిని చూడండి క్రాస్ వేసి ఉన్నాయి. ఓకేనా? సో సర్క్యులర్ షేప్లో ఉండి, రెడ్ బార్డర్ ఉండి, క్రాస్ బార్లో ఉన్నాయి అనుకోండి. మళ్ళీ ఏముండాలి, బ్లాక్ ఫిగర్. ఇదిగోండి అన్ని ఫిగర్ ఎలా ఉండాలి, బ్లాక్గా ఉండాలి, వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. సో వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి, బ్లాక్ రకమైన ఫిగర్ ఉండాలి, రెడ్ బార్డర్ ఉండాలి, అది కూడా క్రాస్ బార్ అయి ఉండాలి, సర్క్యులర్ షేప్లో ఉండాలి. ఇన్ని రకాలుగా ఉంటే దాన్ని మనం ఏమంటాం, ప్రొహిబిషన్ సైన్ అంటాం. ఇదిగోండి సర్క్యులర్ షేప్లో ఉంది, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కుక్క ఏమో బ్లాక్ షేప్లో ఉంది, బ్లాక్ ఫిగర్, ఇలా క్రాస్ బార్ వేసి ఉంది. ఇదిగో కుక్కలు నిషేధం, మందు తాగకూడదు నిషేధం, ఇదిగో స్కేటింగ్ చేయకూడదు నిషేధం, సెల్ ఫోన్ నిషేధం, అలాగనమాట. ఓకేనా? నెక్స్ట్ మ్యాండేటరీ సైన్స్. ఇవి ఎలా ఉన్నాయో చూడండి. ఇదిగోండి ఇవి కూడా సర్క్యులర్ షేప్లో ఉన్నాయి, వైట్ సింబల్లో ఉన్నాయి, బ్లూ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, సర్క్యులర్ షేప్, ఇదిగోండి సర్క్యులర్ షేప్, వైట్ సింబల్, ఇదిగోండి వైట్ సింబల్, బ్లూ బ్యాక్గ్రౌండ్, ఇదిగో అన్ని బ్లూ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మ్యాండేటరీ. ఓకేనా? సివిల్ ఇంజనీర్గా వెళ్తున్నావు, ఇదిగో హెల్మెట్ పెట్టుకోవాలి. సివిల్ ఇంజనీర్గా వెళ్తున్నావు, గాగల్స్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇదిగోండి బయట కరోనాకి వెళ్తున్నాం, కరోనా దగ్గర వచ్చిన పేషెంట్ని చెక్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఇలాంటి మాస్క్ పెట్టుకుని చాలామంది తిరిగారు. ఇదిగోండి ఇలాంటి మాస్క్. కెమికల్స్ ఉన్న ల్యాబొరేటరీలోకి వెళ్తున్నావు, ఈ మాస్క్ పెట్టుకోవాలి. ఇదిగో గ్లౌజులు వేసుకోవాలి, కాళ్ళకి షూ వేసుకోవాలి. ఓకేనా? ఇదిగో బెల్ట్ పెట్టుకోవాలి, మ్యాండేటరీ. ఎయిర్పోర్ట్కి వెళ్ళావు, ఇలాగా ఫ్లైట్ ఎక్కావు, మ్యాండేటరీ బెల్ట్ పెట్టుకోండి. నాకు బెల్ట్ ఉందిగా అనకూడదు, వాళ్ళు ఇచ్చిన బెల్ట్ పెట్టుకోవాలి. దిస్ ఆర్ మ్యాండేటరీ సైన్స్ అనమాట. ఓకేనా? సర్క్యులర్ షేప్, బ్లూ బ్యాక్గ్రౌండ్ అండ్ వైట్ సింబల్. నెక్స్ట్ వార్నింగ్ సైన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో బాగా ఎక్కువగా అడిగేది వార్నింగ్ సైన్స్ అనమాట. ఓకేనా? దీస్ ఆర్ మార్క్స్ డిస్ప్లేడ్ మేకింగ్ బ్లాక్ డ్రాయింగ్. ఇదిగోండి బ్లాక్ డ్రాయింగ్ అనమాట ఆన్ ఏ ట్రయాంగులర్ ఎల్లో బ్యాక్గ్రౌండ్. ఓకేనా? బ్లాక్ డ్రాయింగ్, బ్లాక్ సింబల్ ఉండాలి, ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఏ షేప్లో, ట్రయాంగులర్గా. చాలాసార్లు అడిగాడు. అన్ని సర్క్యులర్ షేప్లో ఉంటాయి. ఇదిగోండి
ఇదేమో సర్క్యులర్ షేప్, ఇదేమో సర్క్యులర్ షేప్, మరి ఇది మాత్రం ట్రయాంగులర్ షేప్. ఓకేనా, వార్నింగ్ సైన్స్ అని కూడా ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి. ఇదిగోండి ఇలా ఉందనుకోండి ఫైర్ అని అర్థం, ఇదిగోండి ఇలా ఉందనుకోండి ఎక్స్ప్లోజన్, ఇదిగోండి ఇలా ఉందనుకోండి రేడియేషన్. ఓకేనా, నెక్స్ట్ ఇలా ఉందనుకోండి పాయిజన్, నెక్స్ట్ ఇలా ఉందనుకోండి ఫైర్, నెక్స్ట్ ఇలా ఉందనుకోండి ఎక్స్ప్లోజన్. ఓకేనా, నెక్స్ట్ ఇలా ఉంటే ఇదిగోండి ఎలక్ట్రిక్ షాక్, ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగాడు. ఓకేనా, ఇదిగో ఇలా ఉందనుకోండి నెక్స్ట్ లేజర్, లేజర్కి సంబంధించింది. ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇది ఎలక్ట్రిక్ షాక్కి సంబంధించింది. ఓకేనా, ఇదిగోండి హీట్ రకమైన వస్తువులు ఉంటాయి అనే విషయాలు అన్నమాట. ఇలాగా వార్నింగ్ సిగ్నల్స్ అన్నీ కూడా బ్లాక్ ఫిగర్తో ఎల్లో బ్యాక్గ్రౌండ్తో ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ సైన్స్. ఇగో ఇవన్నీ ఎలా ఉన్నాయి, స్క్వేర్ షేప్లో ఉన్నాయి. ఓకేనా, ఇదిగోండి స్క్వేర్ షేప్ రిప్రజెంటెడ్ బై వైట్ కలర్ వైట్ కలర్ ఫిగర్ ఎలా ఉంది, వైట్ కలర్లో ఉంది. ఏ బ్యాక్గ్రౌండ్, గ్రిడ్ బ్యాక్గ్రౌండ్. ఓకేనా, ముఖ్యంగా ఏంటి గ్రీన్ బ్యాక్గ్రౌండ్. ఒక్క నిమిషం, గ్రీన్ బ్యాక్గ్రౌండ్, అదేవిధంగా స్క్వేర్ షేప్, అదేవిధంగా వైట్ కలర్తో ఫిగర్ ఉండేది. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఫిగర్స్ అనమాట. మన హాస్పిటల్కి వెళ్ళాం, ఇదిగోండి అక్కడికి వెళ్ళండి మెడికల్ షాప్, ఇక్కడ వెళ్ళండి ఎక్స్రే షాప్, అది అక్కడికి వెళ్ళండి ఎంఆర్ఐ తీస్తారు. అవన్నీ ఎలా ఉంటాయి, ఇన్ఫర్మేషన్ సైన్స్. హాస్పిటల్లో రకరకాల ప్రాంతాలు ఉంటాయి, అవన్నీ మనకు తెలియదు కదా, తెలియచేయాలి కదా, అందుకే ఇన్ఫర్మేటివ్ సైన్స్ అనమాట. ఓకేనా, వాటి గుర్తుపెట్టుకోండి ఏ కలర్ ఏం వాడుతున్నామని. ఇదిగోండి బ్లూ కలర్ వైట్ సింబల్, ఇదిగోండి రెడ్ కలర్ వైట్ బ్యాక్గ్రౌండ్, క్రాస్ బార్స్, ఇదిగోండి ఇవి ఏమో సర్క్యులర్ షేప్, స్క్వేర్ షేప్, ఇదేమో ట్రయాంగులర్ షేప్. షేప్స్ ఆధారంగా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇవన్నీ కూడా 4 రకాలైన సైన్స్. తర్వాత ఒక చిన్నది మిస్ అయిపోయింది. ఇదిగో ఇదే అనమాట, దీన్ని పీపీఈ కిట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది నేను మిస్ చేశాను, ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో కూడా అడుగుతూ ఉంటాడు. లాస్ట్లో పెడదాం అనుకున్నాను, మర్చిపోయాను, స్లైడ్స్లో మిస్ అయింది. ఓకేనా, ఇది ఇక్కడ పెడుతున్నాను చూడండి, దీన్ని పీపీఈ కిట్ అంటారు. ఓకేనా, రకరకాల పీపీఈ కిట్స్ ఉంటాయి, ఇండస్ట్రీలో వాడేది వేరు, హాస్పిటల్స్లో చాలామంది మనకి కరోనాలో కూడా పీపీఈ కిట్స్ వేసుకొని కనపడ్డారు. ఓకేనా, విజు చాలామంది భయపడ్డారు అనమాట. ఇంటికి మనకి వాలంటీర్స్ కానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు డాక్టర్స్ చెక్ చేయడానికి మనం వెళ్ళినప్పుడు కూడా పీపీఈ కిట్లు వేసుకొని మన ముక్కులో ప్రాంతాన్ని లేదా నోట్లో ప్రాంతాన్ని ఆ ఉమ్ముని ఆ ప్లమ్ని మొత్తాన్ని టెస్ట్ చేశారు. ఓకేనా, అవే పీపీఈ కిట్స్ అనమాట. ఇవి హాస్పిటల్లో ఒక రకంగా, ఇండస్ట్రీస్లో ఒక రకంగా, అలా రకరకాలుగా ఉంటాయి. కానీ కామన్గా ఉండేవి అవే అనమాట. లోపల పీపీఈ కిట్ అంటారు. పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్ అనమాట. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్, పీపీఈ కిట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దీంట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ తలకి ఇంపార్టెంట్ హెల్మెట్ ఉండాలి, కళ్ళకి ఇంపార్టెంట్ గాగల్స్ ఉండాలి, ఇదిగోండి పైన కింద కలిపి సూట్ ఉండాలి. ఇదిగో పైన ఇది సూట్, ఇది కింద ప్యాంటు, ఇది ఒక సూట్ అనమాట. నెక్స్ట్ షూస్ ఉండాలి కంపల్సరీ, గ్లౌస్ ఉండాలి, చేతులు కంపల్సరీ. నెక్స్ట్ ముక్కుకి మాస్క్ ఉండాలి. నెక్స్ట్ చెవులకి భయంకరమైన శబ్దాలు, బాగా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దాలు చెవులతో వినకుండా ఇదిగోండి గాగల్స్ ఉండాలి, హెడ్ ఫోన్స్ ఉండాలన్నమాట. గాగల్స్ అంటే కళ్ళకు పెట్టుకునేవి అనమాట. ఇవి పీపీఈ కిట్. ఓకేనా, పీపీఈ కిట్లో ఉండేది ఏంటి, పీపీఈ కిట్లో లేనిది ఏంటి అని అడుగుతూ ఉంటాడు. హెల్మెట్, గాగిల్స్, సూటు, షూస్, గ్లౌస్, నెక్స్ట్ మాస్క్, హెడ్ ఫోన్స్, ఇవన్నీ కూడా పీపీఈ కిట్లో ఉంటాయి. రకరకాల పీపీఈ కిట్స్ ఉంటాయి. అర్థమైందా, మనం స్పేస్లోకి వెళ్తాం, స్పేస్లోకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, వాటిని ఏమంటారు, ఆస్ట్రోనాట్స్ అంటారు. ఆస్ట్రోనాట్స్ వాడే స్పేస్ సూట్ ఉండిద్ది అనమాట. అదొక రకమైన పీపీఈ కిట్ అనమాట, అది హై లెవెల్ అనమాట. ఓకేనా, అవన్నీ కూడా పీపీఈ కిట్సే, రకరకాలుగా వేరుగా ఉంటాయి. ఓకేనా, సో దీంతో ఆక్యుపేషనల్ సేఫ్టీ OSH ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వైసిటీలో మీరు ప్రాక్టీస్ అవ్వండి. వైసిటీ బుక్ చాలామంది అడుగుతున్నారు, టెలిగ్రామ్లో నేను పింగ్ చేశాను.
పింక్ చేయడం అంటే పైన ఉండిద్ది అనమాట, పైన కనపడుతూ ఉండిద్ది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఈ 2 యూనిట్స్ అంటే సింపుల్ మిషన్స్ అదేవిధంగా ఆక్యుపేషనల్ సేఫ్టీ, ఈ 2 నేను ఫ్రీగా విత్ నో కాస్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేస్తాను. 2 యూనిట్స్ని ఎప్పుడైతే నేను యూట్యూబ్లో పెట్టానో అప్పుడే సెండ్ చేస్తాను. ఇవి చక్కగా డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు రివిజన్గా మీకు బాగా ఉపయోగపడుతూ ఉండిద్ది. మార్చి 19వ తారీఖు జరిగిద్దా అన్నారు, 19వ తారీఖు కంపల్సరీగా జరిగిద్ది. ఓకేనా. చక్కగా ఇప్పటి వరకు చెప్పిన ప్రతి బేసిక్ సైన్స్ లెసన్ జాగ్రత్తగా 1-2 సార్లు వినండి. వైసీటీ బుక్లో ప్రాక్టీస్ అవ్వండి. టెక్స్ట్ బుక్లో చక్కగా క్వశ్చన్స్ రాసుకోండి. మీరు టెక్స్ట్ బుక్లో రాస్తున్నప్పుడు తప్పనిసరిగా మీకు బాగా అర్థమైంది. నా క్లాసెస్ వింటే 80% మీరు స్కోర్ చేయగలరు, ఇబ్బంది ఏమీ ఉండదు. అది ఆల్రెడీ రాస్తున్న వాళ్ళకి అర్థమవుతూనే ఉంది. మీరు కూడా రాశారనుకోండి మీకు అలాగే ఉండిద్ది. సో టెక్స్ట్ బుక్లో చక్కగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని టెస్టులు ఉన్నాయి, వాటిని ప్రాక్టీస్ అవ్వండి. జాగ్రత్తగా ప్రతిదీ రాసుకోండి. ఏ విధంగా నేను చేయగలను అంత సహాయం మీకు కంప్లీట్గా చేశాను. ఫిబ్రవరి 28 కల్లా కంప్లీట్ చేస్తానని చెప్పాను. అదేవిధంగా టార్గెట్కి తగ్గట్టుగా 28వ తారీఖుకి ఈ 2 వీడియోస్ మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఓకేనా. ఎవరికైతే పీడిఎఫ్స్ కావాలో బేసిక్ సైన్స్కి సంబంధించి వాళ్ళందరూ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. తప్పనిసరిగా నేను చూసినా మెసేజ్ చేస్తాను. మీరు మెసేజ్ పెట్టంగానే చూస్తానికి నేను ఖాళీగా ఉండను కదా, క్లాస్లో ఉండొచ్చు, లేకపోతే నేను వర్క్లో ఉండొచ్చు. మెసేజ్ పెట్టాను చూడలేదు సార్ అని మీరు భయపడొద్దు, బాధపడొద్దు, దిగులు చెందొద్దు. చూస్తా, ఒకసారి కాకపోతే ఇంకోసారి చూసి నేనే రెస్పాండ్ అవుతా. ఓకేనా. కాబట్టి బేసిక్ సైన్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. ఈ 2 పీడిఎఫ్స్ మీకు ఫ్రీగా అందిస్తాను. ఆల్రెడీ వైసీటీ పీడిఎఫ్ గ్రూప్లో పెట్టేశాను. డ్రాయింగ్ కావాల్సిన పీడిఎఫ్ ఎవరికైతే కావాలో వాళ్ళందరూ అడగండి. 1-2 సార్లు వినండి, చూడండి, ప్రాక్టీస్ అవ్వండి, ఉద్యోగాన్ని కొట్టండి. తెలుగు వాళ్ళు సైన్స్ మన సైన్స్ ఫర్ రైల్వేస్ ఛానల్లో విని మేము కొట్టాము అని చెప్పాలి. మీరు అందరికీ ఫార్వర్డ్ చేయాలి. నెక్స్ట్ పడే ఏఎల్పి నోటిఫికేషన్ అందరికీ కూడా ఈ వీడియోస్ చాలా చక్కగా అందరికీ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అందరికీ ఫ్రీగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు అందరికీ చెప్పండి. ఓకేనా. ఇక్కడతో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫర్ ఏఎల్పి సిబిటి 2 థియరీ క్లాసెస్ విల్ బి ఫినిష్డ్, కంప్లీట్ అయిపోయినాయి. ఒకవేళ కుదిరి నాకు టైం ఉంటే ప్రాక్టీస్ సెషన్లో చేపిస్తాను. ఓకేనా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సైన్స్ ఫర్ రైల్వేస్.